హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త పెన్షనర్లకు శుభవార్త 85 లోపు గమనిక అనైతే అప్డేట్ రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. సో, వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే పెన్షనర్లకు ఎస్‌బీఐ నుండి కీలక హెచ్చరికలు, ఆర్థిక మోసాల పట్ల అప్రమత్తంగా ఉండండి అంటూ. సో, ఎస్‌బీఐ ఏమంటోందంటే పెన్షన్ తీసుకుంటున్న వారందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ఒక ముఖ్యమైన హెచ్చరిక జారీ చేయబడింది. ఆర్థిక మోసాలు జరుగుతున్న నేపథ్యంలో పెన్షనర్స్ తమ వ్యక్తిగత మరియు బ్యాంకింగ్ వివరాలను పంచుకోవడంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని బ్యాంక్ అయితే సూచించింది. ఎస్‌బీఐ నుండి జారీ చేయబడిన కీలక హెచ్చరికలు మరియు సూచనలు. మొదటిది, బ్యాంకు నుండి ఎప్పుడూ ఫోన్ కాల్స్ అయితే చేయదంటూ. ఎస్‌బీఐ స్పష్టంగా ఒక విషయాన్ని తెలియజేసింది. బ్యాంక్ ఎట్టి పరిస్థితుల్లోనూ పెన్షనర్లకు నేరుగా ఫోన్ చేసి వారి వ్యక్తిగత వివరాలను అడగదు. ముఖ్యంగా పెన్షన్ చెల్లింపులకు సంబంధించిన వివరాలను తెలుసుకోవడానికి బ్యాంకు నుండి కాల్స్ రావని పెన్షనర్లు గమనించాలి. సైబర్ నేరగాళ్లు, మోసగాళ్లు బ్యాంకు ప్రతినిధులుగా నటిస్తూ ఫోన్ కాల్స్ చేసి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడానికి ప్రయత్నిస్తారు. ఇటువంటి కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి అంటున్నారు ఎస్‌బీఐ. ఇక వ్యక్తిగత వివరాల గోప్యత. మీ పెన్షన్ పేమెంట్ ఆర్డర్, పీపీఓ నంబరు, యూజర్ నేము, పాస్వర్డ్, అలాగే పేటీఎం పిన్ లేదా వన్ టైమ్ పాస్వర్డ్, ఓటీపీ వంటి వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరితోనూ పంచుకోవద్దు. బ్యాంకు సిబ్బంది అని చెప్పుకుని వారికి కూడా ఈ వివరాలను చెప్పకూడదని, ఈ వివరాలు చాలా గోప్యమైనవని, వీటిని ఇతరులకు వెల్లడిస్తే మీ ఖాతా నుండి డబ్బులు దొంగిలించే అవకాశం ఉంది అనైతే చెప్తోంది బ్యాంకు. ఇకపోతే మూడోది, ఆర్థిక మోసాల పట్ల అవగాహన. పెన్షనర్లు సాధారణంగా ఆర్థిక మోసాలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వారు సాంకేతిక పరిజ్ఞానంపై అంతగా పట్టు ఉండకపోవచ్చు మరియు మంచి మాటలతో సులభంగా మోసపోవచ్చు. కాబట్టి తెలియని వ్యక్తులు కాల్ చేసినప్పుడు, ముఖ్యంగా బ్యాంకింగ్ వివరాలు అడిగినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. బ్యాంకు ఎప్పటికప్పుడు మీ ఓటీపీ, వన్ టైమ్ పిన్ నంబర్ లేదా పాస్వర్డ్‌ను అడగదు అని గుర్తుంచుకోండి. ఇక నాలుగోది, అనుమానాస్పద కాల్స్ మరియు ఎస్ఎంఎస్‌లపై చర్య. మీకు అనుమానాస్పద ఫోన్ కాల్స్ లేదా ఎస్ఎంఎస్‌లు వచ్చినప్పుడు వాటికి స్పందించకుండా వెంటనే మీ బ్యాంకు శాఖను సంప్రదించి సమాచారం అయితే అందించండి. ఎవరికైనా మీ వివరాలు పొరపాటున వెల్లడించినట్టయితే వెంటనే మీ బ్యాంకు శాఖను సంప్రదించి మీ యొక్క ఖాతాను బ్లాక్ చేయమని కోరాలి. 60 ఏళ్ల పైబడిన వారికి ధరల తగ్గింపు మరియు ప్రయోజనాలు. సో, పైన పేర్కొన్న సమాచారం ప్రకారం 60 ఏళ్లు పైబడిన పెన్షనర్లకు సంబంధించి ఒక శుభవార్త కూడా ఇందులో ఉంది. 60 ఏళ్లకు రద్దు అని సూచించడం ద్వారా ఏదో ఒక పరిమితి లేదా నిషేధం తొలగించడం బడిందని, దానివల్ల వారికి ప్రయోజనం చేకూరనుందైతే తెలుస్తుంది. ముఖ్యంగా 60 సంవత్సరాలు పైబడిన వారికి ఇప్పటి నుంచి కొత్త ధరలు అమల్లోకైతే రానున్నాయి. అనేక వస్తువుల ధరలు భారీగా తగ్గబోతున్నాయని, అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారని పేర్కొనబడింది. పెన్షనర్లకు ఇది నిజంగా ఒక మంచి శుభవార్త. ఈ ప్రయోజనాల వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏంటంటే, వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లు స్థిర ఆదాయంతో జీవనం సాగిస్తారు. వారికి పెరుగుతున్న ధరలు మరియు ద్రవ్యోల్బణం పెద్ద సవాలుగా మారుతుంది. ఈ నేపథ్యంలో 60 ఏళ్లు పైబడిన వారికి వస్తువుల ధరలను తగ్గించడం, వారికి అదనపు సౌకర్యాలు కల్పించడం అనేది వారి ఆర్థిక భారాన్ని తగ్గించి జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ఉద్దేశించినటువంటి చర్య అయి ఉండవచ్చు. ఇది పెన్షనర్ల కొనుగోలు శక్తిని పెంచి వారి రోజువారీ అవసరాలను తీర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ చర్య సమాజంలో వృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. సో, పెన్షనర్లు ఆర్థిక మోసాల పట్ల అప్రమత్తంగా ఉంటూనే ప్రభుత్వం అందించే నూతన ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవాలని, ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే ఎల్లప్పుడూ అధికారిక బ్యాంక్ లేదా ప్రభుత్వ వెబ్‌సైట్‌లను సంప్రదించాలి. దో దీని ద్వారా నేరుగా బ్యాంకు శాఖను సంప్రదించవచ్చు. సో, దీని ద్వారా సమాచారాన్ని ధృవీకరించుకోవాలనైతే ఎస్‌బీఐ చెప్తోంది.